తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ హైదరాబాద్ టీం ఈరోజు హిమాయతనగర్ చౌరస్తాలో తీర్మార్ మల్లన్న గారికి మా పార్టీ అధినేతలు పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే క్యాష్ పెన్షన్ తిరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మా లెక్కలు బయట పెట్టండి అని 100 సార్లు అడిగినా కూడా ఎప్పుడు లెక్కలు బయట పెట్టలేదు. చాలాసార్లు మండలిలో వాయిస్ చేసిన తర్వాత క్యాష్ సెన్సర్ కోర్ట్ని స్టూడియోలో తగలబెట్టిన తర్వాత సార్ని సస్పెండ్ చేసిన తర్వాత చాలాసార్లు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు లెక్కలు బయట పెట్టడానికి వాళ్ళు రెడీగా లేరు. ఎందుకంటే బీసీలకు పాపులేషన్ ఎంతుందో తెలిస్తే వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు అడిగి కొట్లాడి రాజకీయ వాడు అడుగుతారనేసి వాళ్ళకి ఇష్టం లేకుండే. సో ఇంత ఫైట్ తర్వాత ఈరోజు వాళ్ళు జనాభా ఎన్ని కులాలు ఉన్నారో అన్ని కులాలుగా లెక్కలు బయట పెట్టింది కాబట్టి ఈరోజు ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. లెక్కలు బయట పెట్టగానే సరిపోదు, ఇళ్ళకంగానే పండగ కాదు. ఈరోజు లెక్కలు ఇవన్నీ చెప్పిన కులాల వారికి ఎంతమంది ఉన్నారో అది చెప్పగానే మనకు సరిపోదు. ఎవరి కులాలు ఎంతున్నారో వాళ్ళ తగ్గట్టు అన్ని రంగాల్లో అందరికీ అంతే సరైన న్యాయం చేస్తేనే బీసీల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడి నుంచి అన్ని రంగాల్లో అవకాశం ఇవ్వాలనేసి. ఇవ్వకపోతే ఫ్యూచర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ 2029లో అధికారంలోకి వస్తుంది. అన్ని రంగాల్లో మేము స్థిరపడతాం, బీసీలు అభివృద్ధి చెందుతారు. ఆ రోజు అంబరాన్నట్టు సంబరాలు జరుపుకుంటామని తెలియజేస్తున్నాం.